నేపథ్యంలో జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సొంత పార్టీకి చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రికి కనీస సమయ పాలన లేదని, క్రమశిక్షణ పాటించకపోతే రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలతో జరిగిన చిట్చాట్ లో అశోక్ గజపతిరాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన కొండపల్లి శ్రీనివాస్ ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని అశోక్ గజపతిరాజు సూచించారు. పరిపాలనలో అనుభవం పెంచుకోవాలని, మంత్రి స్థాయికి తగినట్టుగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అధికారిక కార్యక్రమాలకు సమయానికి రాకపోవడంపై మండిపడుతూ ఇలాగే ఉంటే కేవలం వన్ టైం వండర్ గా మిగిలిపోతారని ఘాటుగా హెచ్చరించారు ఆయన. రాజకీయాల్లో క్రమశిక్షణ, సమయ పాలన ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ అశోక్ గజపతిరాజు చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. గజపతి నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై జిల్లాలో అత్యంత గౌరవప్రదమైన సీనియర్ నేత ఇలా బాహాటంగా అసహనం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు టీడీపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి శివ? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన ఎంఎస్ఎంఈ మంత్రిగా ఉన్నారు. అయితే ప్రధానంగా విజయనగరం జిల్లాకు సంబంధించి దాదాపుగా దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు ఆ జిల్లాకి సంబంధించి కర్త కర్మక క్రియగా ఉన్నారు. జిల్లాలో ఎవరున్నా సరే ఆయనకు అనుసంధానంలోనే ఆయన ఆశీస్సులతోనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ప్రస్తుతం గజపతి నగరం శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పి కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వచ్చినాయి. వాస్తవానికి చెప్పాలంటే అశోక్ గజపతిరాజుకు సంబంధించి కూడా చాలా క్రమశిక్షణ, పూర్తి స్థాయిలో టైం సెన్స్, 10 గంటల కంటే కరెక్ట్గా 9:59 ఆయన అక్కడ వచ్చే మనిషి. సో ఇటీవల కాలంలో కొండపల్లి శ్రీనివాస్ సంబంధించి విజయనగరం కావచ్చు, లేకపోతే ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆయన తండ్రి ఇన్వాల్వ్మెంటు చాలా ఎక్కువగా ఉండటం, అలాగే అనవసరమైన వివాదాల్లో ఆయన తలదొరచడం, తద్వారా పార్టీ ప్రతిష్టకి ఇబ్బందికరంగా మారడం జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా గతంలో అశోక్ గజపతిరాజుకి కొండపల్లి శ్రీనివాస్ మధ్య కూడా కొంత చర్చ జరిగినట్లు కూడా సమాచారం అందుతుంది. సో ఆ చర్చ, అలాగే దానికి సంబంధించి కూడా ఇదే అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకురావడం, ఇటీవల విజయనగరం జిల్లా సమీక్ష సమావేశంలో మీ తండ్రి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది, తగ్గించుకోవాలి, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు కూడా మంత్రికి హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో నిన్న గోవా గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు ఆయన సొంత జిల్లాకు రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న అనేక మంది రాజకీయ నేతలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేతలు ఆయన నివాసాన్ని చేరుకున్నారు. పార్టీ కార్యాలయం కూడా రావడం జరిగింది. అక్కడ చాలా మంది ఆయనతో చిట్చాట్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపించింది. ఆయనకి మంత్రి పార్టీ నాయకులు అక్కడికి ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. అయితే కొండపల్లి శ్రీనివాస్ మాత్రం సరైన సమయానికి కాకుండా దాదాపుగా గంట పైగా కూడా ఆలస్యంగా రావడం జరిగింది. సో వాస్తవానికి వీరంతా అశోక్ గజపతిరావుతో మాట్లాడటం అయిపోయింది. సమస్యలకు సంబంధించి కావచ్చు, పిచ్చాపాటి కావచ్చు, ఇట్లన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొండపల్లి శ్రీనివాస్ కోసం ఎదురు చూసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో కొండపల్లి శ్రీనివాస్ వచ్చిన తర్వాత అశోక్ గజపతి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉండాలంటే క్రమశిక్షణ, టైం సెన్స్ చాలా ముఖ్యం. వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతావు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు, వెంటనే మంత్రిని అయ్యావు, ఆ అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది, కానీ ఆ అదృష్టం నీకు వచ్చింది. చాలా జాగ్రత్తగా కాపాడుకొని పార్టీ కార్యకర్తల్ని, ప్రజలకి అందుబాటులో ఉండి టైం సెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఒక రకమైన కఠినమైన హెచ్చరికను కూడా జారీ చేశారు. వాస్తవానికి అశోక్ గజపతిరాజు చేసిన ఈ కామెంట్స్కి సంబంధించి జిల్లా టీడీపీలో హాట్ కామెంట్స్ అయినప్పటికీ, కానీ రాజకీయ అనుభవం కావచ్చు, ఆ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సో వీటన్నిటిని అంచనా వేసి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహార శైలిని మార్చుకోమని చెప్పి ఆయన చెప్పినట్లు కూడా పార్టీ నేతలు అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సత్తాస్ శివ, ప్రెసెంట్ ఏదైతే జరుగుతుందో టీడీపీలో, దీనికి సంబంధించి టీడీపీ పెద్దలు ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే ఇది ఒక సిచ్యువేషనే కాదు, టీడీపీ కూటమి ప్రభుత్వంలో చాలా వరకు లోపల ఉన్న లొసుగులంతా బయటపడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇటు నారా చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి?
అంటే ఖచ్చితంగా జిల్లాకి సంబంధించి చాలా సీనియర్గా ఉన్నారు. వాస్తవానికి ఆయన గవర్నర్ అయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆ జిల్లాకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇండైరెక్ట్గా ఆయన కనుసన్నల్లోనే ఆ జిల్లా బాధ్యతలన్నీ కూడా కొనసాగుతాయి. సో ఈ నేపథ్యంలో ఆ జిల్లాకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నిటికి సంబంధించి కూడా ఆయన అనుమయులు కావచ్చు, లేకపోతే కొంతమంది చూసుకోవాల్సిన పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా ఆ జిల్లాకి సంబంధించి గెలుపు ఓటములకు సంబంధించి కూడా అశోక్ గజపతిరాజు కుటుంబం పైనే చాలా ఎక్కువగా పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే 29లో వచ్చే సాధారణమైన ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ తిరిగి కంచుకోటగా నిలుపుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న వాటన్నిటి కూడా ఇప్పుడే చక్కదిద్దుకోవాలనేది ఆయన ఆలోచన. సో అదే అంశాన్ని పార్టీ అధిష్టానానికి కూడా కొంతమంది తీసుకెళ్లారు కాబట్టి ఇప్పటికే కొండపల్లి శ్రీనివాస్ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ అంశానికి సంబంధించి కూడా పెద్దగా స్పందించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆ జిల్లా నుంచి ఇక్కడికి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. అలాగే కొండపల్లి శ్రీనివాస్ కూడా అధిష్టానానికి ఏ రకమైన ఫిర్యాదు కానీ సమాచారం కానీ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన వ్యవహారం అందులో కూడా క్రమశిక్షణగా ఉండాలి, ప్రజల్లో కార్యకర్తలు వ్యతిరేకత ఉంది, అది మార్చుకోమని చెప్పాడే తప్ప ఎక్కడో కూడా మిగిలిన విషయాలు చర్చించలేదు. కాబట్టి సో ఈ నేపథ్యంలో అధిష్టానం పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. సత్తాజ్. థ్యాంక్ యూ శివ.